So hello everyone, welcome back to our channel Ask Abhinav. So guys, ఈ పర్టికులర్ వీడియోలో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ కాలేజ్ కట్ ఆఫ్ ర్యాంక్ గురించి అయితే మనం మాట్లాడదాం. సో విచ్ ఇస్ ఎస్ఆర్కేఆర్ కాలేజ్ అనమాట. ఓకేనా. సో ఈ కాలేజ్ అనేది ప్రీవియస్ ఇయర్స్ తో పోల్చుకుంటే ఈ ఇయర్ అనేది కట్ ఆఫ్ అనేది ఎలా ఉంది ఏంటి అని చెప్పి క్లియర్ గా డిస్కస్ చేసుకోబోతున్నాం. అండ్ మెయిన్ గా ఏంటి అంటే ఈ కాలేజ్ ఎందుకు చేస్తున్నాం అంటే దీని యొక్క ప్లేస్మెంట్స్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఫ్యాకల్టీ కానీ, ఫెసిలిటీస్ కానీ ఎవ్రీథింగ్ కూడా టాప్ నాచ్ ఉంటాయి కాబట్టి. ఓకేనా. నాక్ నాక్ అక్రిడిటేషన్ లో A++ ఉందన్నమాట. ఓకే. సో అందుకే ఈ పర్టికులర్ వీడియో నేను రికార్డ్ చేస్తున్నాను. అండ్ కమింగ్ వీడియోస్ లో మీకు ఎలాంటి కైండ్ ఆఫ్ కాలేజ్ గురించి కట్ ఆఫ్ ర్యాంక్స్ కావాలని కూడా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడానికి ట్రై చేయండి. నేను నితిన్ అన్న అండ్ బిఎస్డి అన్న ముగ్గురం కూడా లైక్ మా నుండి ఏవైతే ఎఫర్ట్స్ పెట్టాలో అన్ని కూడా పెట్టడానికి అయితే ట్రై చేస్తాం అనమాట. ఓకేనా. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో గైస్ నేను చాలా క్లియర్ గా చెప్తాను. ఓకేనా. సో మీరు ఏదైతే కేటగిరీ ఉన్నారో ఆ కేటగిరీ యొక్క ర్యాంక్స్ అనేవి ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే చూడండి. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పైన మీకు కనిపిస్తుంది కదా, అది బ్రాంచ్ అనమాట. ఓకేనా. కింద ఏదైతే ఇటువైపు అయితే లెఫ్ట్ సైడ్ ఏదైతే ఉందో అది మీకు జూమ్ చేస్తాను. అది మీకు వచ్చేటప్పటికి ఏంటి అంటే మీ యొక్క కేటగిరీ అనమాట. ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఓసీ కేటగిరీ అనుకుంటే నాకు ఈసీఈలో ఏది బెస్ట్ ర్యాంక్ ఏది లాస్ట్ ర్యాంక్ అని క్లారిటీని తెచ్చుకోవాలి అనుకుంటే ఓసీలో చెప్తున్నా. ఓసీలో ఫర్ ఎగ్జాంపుల్ ఈసీ అనుకుంటే 117 ఈస్ ద బెస్ట్ ర్యాంక్ అనమాట. ఓకేనా. ఇఫ్ ఇన్ కేస్ 117 కంటే తక్కువ వచ్చింది, మీరు పెట్టుకున్న ర్యాంక్ ఒక వచ్చింది మీకు ర్యాంక్ అనుకుంటే ఈ పర్టికులర్ కాలేజ్ అని డెఫినెట్లీ పెట్టుకోవడానికి అయితే ట్రై చేయండి. అంటే అన్న ఇప్పుడు 117 కంటే ఎక్కువ వస్తే పెట్టుకోకూడదా అంటే, ఇఫ్ ఇన్ కేస్ మీరు ఓసీ అయితే డెఫినెట్లీ మీకు మీకంటే బెటర్ ర్యాంక్ కూడా ఏమైనా పెట్టుకున్నాను అనుకోండి. ఇప్పుడు 117 అనుకుంటే 117 కాదు. ఇప్పుడు అదే ఈసీ కోసం ఒక 110 వచ్చిన ర్యాంక్ కూడా పెట్టాను అనుకోండి. అప్పుడు 117 కాదు, 110 అవుతుంది అన్నమాట కట్ ఆఫ్ ర్యాంక్ అనేది. సో దాన్ని బేస్ చేసుకుని ఇచ్చేస్తారనమాట పర్టికులర్ అబ్బాయి కానీ అమ్మాయి కానీ. ఓకేనా. ఇక్కడ ఫీమేల్ కి ఏంటంటే 323 అనమాట. ఓకేనా. సో ఇది బేసిక్ గా మీకు చెప్పాలనుకున్న థింగ్. ఇఫ్ ఇన్ కేస్ ప్రీవియస్ ఇయర్స్ తో పోల్చుకుంటే ఇప్పుడు ఇయర్ కట్ ఆఫ్ లైక్ మారడానికి అదే మెయిన్ రీజన్ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 117 కాకుండా ఇది 110 వచ్చేది. సో 110 వచ్చినప్పుడు డెఫినెట్ వెళ్ళిపోద్ది ఆ పర్టికులర్ సీట్ అనేది. సో ఇది క్రైటీరియా. ఓకేనా. అండ్ కమింగ్ టు ఈడబ్ల్యూఎస్ అనేది ఎందుకు అన్ని సార్లు మీకు పుష్ చేస్తానంటే ఈడబ్ల్యూఎస్ చేయించుకోవడం అనేది అంత ఇంపార్టెంట్. చూసారా ఇక్కడ మీకు ఎవరికి కూడా ఈడబ్ల్యూఎస్ లో సీట్ అలాట్ అవ్వలేదు అనమాట. ఓకేనా. సో ఈడబ్ల్యూఎస్ అనేది ఎవరు చేయించుకోలేదు కాబట్టి. ఇఫ్ ఇన్ కేస్ ఈడబ్ల్యూఎస్ లో ఉంటే, ఒకవేళ మీరు ఈడబ్ల్యూఎస్ ఉండి మీరు పెట్టుకున్నట్లయితే మాత్రం డెఫినెట్లీ మీకు పాసిబిలిటీ ఉంటుంది. ఓకేనా. సో సీట్ రావడానికి. సో అందుకే 5% రిజర్వేషన్ అనేది మీకు యాడ్ అవుతుంది కాబట్టి చెప్తున్నా. సో ట్రై టు అప్లై ఫర్ ద ఈడబ్ల్యూఎస్. ఓకే. అండ్ కమింగ్ టు బీసీఏ వచ్చినప్పుడు ఏంటి అంటే మీకు ఏదైతే కేటగిరీ లైక్ మీ యొక్క పర్టికులర్ బ్రాంచ్ అనుకుంటున్నారో ఆ బ్రాంచ్ సంబంధించి చూడండి. ఓకే. నేను ఈసీ కాబట్టి నాకు లైక్ రిఫరెన్స్ గా మీకు చెప్తున్నా. సో బీసీఏలో 441 అండ్ 113 అనమాట. సో అండ్ అలాగే బీసీబీలో 207, 362. అండ్ కమింగ్ టు బీసీసీలో ఏది కూడా అలర్ట్ అవ్వలేదు. అండ్ బీసీడీలో 377, 401. అండ్ కమింగ్ టు బీసీఈలో 433. సో ఇక్కడ దీన్ని బట్టి మీకు చూసినట్లయితే ఇప్పుడు ఏదైతే బీసీఏ గానీ, బి గానీ, సి గానీ, డి గానీ, ఈ గానీ ఏవైతే ఉన్నాయో వీటిలో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేటగిరీలో మీరు ఉన్నట్లయితే మీకు ఒక 500 బిలో ర్యాంక్ వచ్చింది అనుకుంటే మాత్రం డెఫినెట్లీ చూస్ దిస్ కాలేజ్ యాజ్ యువర్ ప్రైమరీ కాలేజ్ అనమాట. ఓకేనా. సో ఎందుకు అంత గట్టిగా చెప్తున్నానంటే చెప్పాను కదా, ప్లేస్మెంట్స్ అండ్ యొక్క ఫ్యాకల్టీ కానీ ఎవ్రీథింగ్ కూడా టాప్ నాచ్ ఉంటుంది. ఓకేనా. అండ్ కమింగ్ టు ఎస్సీ ఎస్టీ అయితే మాత్రం మీకు ఒకవేళ 1000 నుండి 1500 బిలో లైక్ ఈ మధ్యలో వచ్చి మాత్రం డెఫినెట్లీ ఈ ఎస్సీ ఎస్టీ లో ఒకవేళ మీరు కేటగిరీలో ఉన్నట్లయితే మాత్రం డెఫినెట్లీ ఈ పర్టికులర్ కాలేజ్ ప్రిఫర్ చేయండి. ఓకేనా. సో ఇంకొకటి ఏంటి అంటే ఇఫ్ ఇన్ కేస్ మీరు సిఎస్సి లో కాకుండా లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇండికేటర్ ర్యాంక్ మంచిగా వచ్చి మీ యొక్క బ్రాంచ్ అనేది చేంజ్ అవ్వాలనుకుంటున్నారు ఈసీ నుండి వీటి యొక్క ఏఎంఎల్ కానీ, ఏఐడిఎస్ కానీ, ఐటీ కానీ వీటిలో చేంజ్ అవ్వాలనుకుంటే మాత్రం డెఫినెట్లీ మీరు ఫస్ట్ ప్రిఫర్ చేసుకోవాలనుకుంది సిఎస్సి తర్వాత ఐటీ అనమాట. ఓకేనా. సో ఇక్కడ మీకు ఐటీ సంబంధించిన ర్యాంక్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా చూడండి. సో ఇఫ్ ఇన్ కేస్ మీకు పర్టికులర్ ర్యాంక్ అనేది ఎక్కువ వచ్చినా సరే ఎస్సీ ఎస్టీ లో మీరు చూడండి 4124, 5807. ఓకేనా. లేదు మరి మంచి ర్యాంక్ అనేది మీరు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు చేంజ్ అవ్వాలనుకుంటే మాత్రం ఈసీ నుండి సిఎస్సికి అప్పుడు కూడా మీరు 1000 బిలో వచ్చింటే మాత్రం ప్రిఫరబుల్ మీకు ఇది యాక్సెప్ట్ చేస్తారు అనమాట. ఐటీలో కానీ, ఏఎంఎల్ లో కానీ, తర్వాత ఏఐడిఎస్ లో కానీ. ఓకేనా. సో ఇది బేసిక్ గా చెప్పాలనుకుంటున్న థింగ్. మీకు ఏవైతే పర్టికులర్ బ్రాంచెస్ కావాలనుకుంటున్నారో ఆ బ్రాంచెస్ సంబంధించినవి రాసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఆ, ఏది కట్ ఆఫ్ ర్యాంక్స్ ఎలా ఉన్నాయి ఇండియా అని చెప్పి. ఓకేనా. సో ఐ హోప్ మీకు ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఇచ్చాను అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా లూజ్ అయ్యింటే మాత్రం డెఫినెట్లీ ఐఎమ్ వెరీ సారీ. అండ్ ఇంకొకటి ఏమైనా యాడ్ ఆన్స్ ఉంటే లైక్ డెఫినెట్లీ కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడానికి అయితే ట్రై చేయండి. నేను ఆల్రెడీ వీటికి సంబంధించిన డీటెయిల్డ్ లైక్ డిస్ట్రిక్ట్ వైజ్ వీడియోస్ ఆల్రెడీ చేశాం కాబట్టి సో చూడడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా. సో కమింగ్ వీడియోస్ లో మేము అన్ని చేస్తాం. నితిన్ అని కానీ, నేను కానీ, అండ్ అలాగే బేస్డ్ అయినా కానీ ముగ్గురం కూడా ఈ కట్ ఆఫ్ ర్యాంక్స్ మీద వర్క్ చేస్తున్నాం కాబట్టి మీకు పంపిస్తాం అనమాట. ఓకే. సో నో వరీస్ గైస్. ఐ థింక్ మీరు లిస్ట్ అవుట్ చేశారు అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.